నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశంగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో బ్రిటిష్ కాలం నాటి యూనిఫామ్ ఏఆర్ ఏపీఎస్పీ సోదరులకు గతంలో బ్యారెట్ కాపు ఉండేది. ఆ కాపుని మా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 16 రోజుల్లో, అంటే 16 సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ మేము రిక్వెస్ట్ అనేకమైనటువంటి అధికారులకు ఇస్తానే ఉన్నాము. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 16 రోజుల్లో, అంటే 16 సంవత్సరాల సమస్యని 16 రోజుల్లోనే తీర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా మొన్న డీజీ గారి స్థాయికి మేము అంతకుముందు గౌరవనీయులు సీఎం గారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇవే కాకుండా చాలా, అంటే పోలీసు వెల్ఫేర్కు సంబంధించిన అంశాలు కూడా సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుతా ఉన్నా. క్రింది స్థాయి సిబ్బందికి ఏదైనా ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, పై అధికారులు కానీ ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పుకునే దానికి ఒక వేదిక లేదు. ఆ వేదికని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో, మళ్ళీ జిల్లాల యూనిట్లలో కూడా అవి ఏర్పాటు చేసినందుకు, గ్రీవెన్సీలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి పోలీస్ సోదరులకు ఉన్నటువంటి బస్ పాస్ గురించి అడిగాము. ఆ బస్ పాసు కూడా ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అలాగే గతంలో ఎల్టీసీ ఉండేది, కానీ ఎవరు కూడా ఆ సౌకర్యం మాకు సర్క్యులర్స్ రూపంలో ఎన్నిసార్లు మేము పెట్టుకున్నా ఇచ్చేవాళ్ళు కాదు. అది కూడా ఎల్టీసీ సౌకర్యం కూడా కల్పించినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు జిల్లాలు 26 జిల్లాలు ఏర్పడినాయి. ఆ జిల్లాల్లో 13 జిల్లాలకు మాత్రమే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. మిగతా అందరికీ కూడా మెడికల్ ఆఫీసర్స్ ఉండాలి సార్. పోలీసు హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడిగిన వెంటనే 26 జిల్లాలకు కూడా మెడికల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయమని చెప్పి అది కూడా ఒప్పుకోవడం జరిగినది. అలాగే విధి నిర్వహణలో అసువులు బాసినటువంటి మా పోలీసు సిబ్బంది పిల్లలకి కూడా ఎన్ఐటి, ఐఐటి, ఎంబీబీఎస్లో 2% రిజర్వేషన్ కల్పించినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీఎస్పీ ఏఆర్ వారికి గతంలో 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ వాళ్ళకి ఆపుదల చేయడం జరిగినది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల. అది కూడా ఎత్తేసి వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎస్పీపీ 24 ఇంక్రిమెంటు మొన్న పిఆర్సీలో 30 చేశారు. దాన్ని కూడా సవరించమని చెప్పాము. దానికి కూడా వారు ఒప్పుకున్నందుకు కూడా కృతజ్ఞతలు. అలాగే పోలీసులకు రావాల్సినటువంటి అలవెన్సులు, పిఆర్సీకి సంబంధించిన అలవెన్సులు, రిస్క్ అలవెన్సు, కిట్ మెయింటెనెన్స్ అలవెన్సు, అలాగే యూనిఫామ్ అలవెన్సు, ఇవన్నీ కూడా పెంచమని చెప్పి అడుగున్నాం. అది కూడా దానికి కూడా ప్రపోజల్ పంపించినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అలాగే ఫైనాన్షియల్కి సంబంధించి పోలీస్ సోదరులందరికీ కూడా ఏఎస్ఐఎల్, అంటే అడిషనల్ సరెండర్ లీవ్స్ ఈ 31 లోపల పోలీస్ సోదరులందరి ఖాతాల్లో వేస్తున్నందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అట్లాగే సారు వచ్చిన వెంటనే అంతకుముందు భద్రతా లోన్లు కొంచెం లేట్ అయ్యాయి. ఇమీడియట్గా ఇప్పుడు ఈ మంత్లో ఎవరైతే పెట్టారో నెక్స్ట్ మంత్లో వాళ్ళకి భద్రతా రుణాలు క్రెడిట్ అవుతున్నాయి. 40 లక్షలు కానిస్టేబుల్కి ఆ విధంగా పెంచుకుంటూ పోయినారు. దానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నా పేరు ఐఆర్కే రాజు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. నేను 15 సంవత్సరాల నుంచి యూనిఫామ్ సర్వీస్లో చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుంచి ఆ బ్యారెట్ క్యాప్, ఆ ఎస్ బెల్ట్, దాని ద్వారా మా సోదరులు మానసికంగా కొద్ది చిన్న ప్రాబ్లమ్స్లో ఉండేవారు. మొన్న జరిగిన మీటింగ్లో డీజీ గారికి, తద్వారా సీఎం గారికి తెలియజేస్తే సార్ వెంటనే ఓకే చేసి 15-16 రోజుల్లోనే జీవో వచ్చేలాగా, జీవో ఇంప్లిమెంటేషన్ జరిగేలాగా ఆదేశించారు. దానికోసం మా సీఎం గారికి, మా డీజీపీ గారికి, అందరికీ కూడా మా ఏఆర్ సోదరులందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు తలారి పెద్దయ్య. నేను ఏపీఎస్పీ బెటాలియన్స్ నుంచి మెంబర్గా ఉన్నా సార్. మాకు ఈరోజు ఏపీఎస్పీలో అంటే విజిల్ కార్డు కానీ, బ్యారెట్ క్యాప్ కానీ 2 అంటే
ఉండేవి కాదు సార్. ఇప్పుడు వచ్చేసి మా ప్రెసిడెంట్ ద్వారా, మా జనకల శ్రీనివాస ప్రెసిడెంట్ సార్ దృష్టిలో పెట్టడం వల్ల, సార్ పోరాటం ద్వారా డీజీ గారు కానీ మన సీఎం గారు కానీ దృష్టిలో పెట్టి మాకు ఈరోజు పీక్యాప్ పోలీసులంతా ఒకటే విధంగా ఉండే విధంగా ఈరోజు మాకు పీక్యాప్ కానీ విజిల్ కార్డు కానీ ఒక టర్నౌట్తో ఈరోజు రావడం వల్ల మా ఏపీఎస్పీ సిబ్బంది అందరూ చాలా కృతజ్ఞంగా భావంగా భావిస్తున్నాం సార్. చాలా సంతోషము. ఈరోజు మాకు అందరూ అంటే కానిస్టేబుల్ అంతా ఒకటే యూనిఫామ్తో టర్నౌట్తో ఉండే విధంగా మాకు ఇవి సాధించిన సందర్భంగా డీజీ గారికి ప్రత్యేకంగా మరి మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీఎస్పీ సిబ్బంది అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నేను పోలీస్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాను. మా ఉమెన్ పోలీస్ స్టాఫ్కి మామూలుగా అందరికీ 15 days CL ఉంటాయి. స్పెషల్ జీవోలో 5 days CL పెంచారు సీఎం గారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ 6 months, మెటర్నిటీ లీవ్ 6 months ఉంటే చైల్డ్ కేర్ లీవ్ని కూడా 6 months చేశారు. దానికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా కానీ ఒకే పోస్ట్లో ప్రమోషన్ లేకుండా కంటిన్యూ అయితే స్పెషల్ పే ఇంక్రిమెంట్స్ అని ఉంటుంది. అది 6 years, 12 years, 18 years, 24 yearsకు. ఆ 24 years తర్వాత ఎవరైతే ప్రమోషన్ తీసుకుంటారో వాళ్ళకు ఫర్దర్ ప్రమోషన్లో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ వర్తించదు అని ఒక క్లాజ్ ఉంది. పిఆర్సీలో అది పెట్టారు. దానివల్ల ఎవరైతే లేట్గా 24 years తర్వాత ప్రమోషన్ తీసుకుంటారో వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ క్లాజ్ను తొలగించి ఆ 24 years SPP 2 తర్వాత ఇంక్రిమెంట్ తీసుకున్న వాళ్ళకు ఫర్దర్ ఆటోమేటిక్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు పడే విధంగా సవరణ చేయమని చెప్పి కోరినాము. అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ప్రపోజల్ వెళ్ళింది. దాన్ని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా మేము సీఎం గారికి, మా గౌరవ డీజీపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.